హాయ్ వీవర్స్, హాయ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీకు కొన్ని తెలియని హిడెన్ టిప్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. మరి మీరు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎంఎస్ వర్డ్లో మనకు ఇక్కడ మార్జిన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. వర్టికల్ రూలర్, ఇది టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్ కదా. సో ఈ పార్ట్ని అంతటిని వైట్ స్పేస్ అంటాం. ఆ వైట్ స్పేస్ చూడండి, హైడ్ చేయాలనుకుంటే కరెక్ట్గా మనము ఈ టాప్ ఎడ్జ్లో మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే 2 డబుల్ యారోస్ వచ్చినాయి చూడండి, రైట్. ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే కనుక ఆ వైట్ స్పేస్ అంతా ఏమవుతుందంటే హైడ్ అయిపోతుంది చూడండి. కర్సర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంత టాప్కి వచ్చేసింది అనమాట. ఓకే. సో తర్వాత మళ్ళీ మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్ తీసుకున్నారనుకోండి. సో చూడండి, పేజ్ బ్రేక్ ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా టెక్స్టే తీసుకున్నాను అనుకోండి, రైట్. సో తీసుకుంటే ఇంకా కొంచెం టెక్స్ట్ తీసుకున్నా. సో చూడండి, పేజ్ బ్రేక్స్ ఎట్లా వచ్చినాయి మనకు, ఇట్లా లైన్ లాగా వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మనం చూడండి, ఇట్లా లైన్ లాగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే వైట్ స్పేస్ అనేది హైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. చాలామందికి తెలియదు. సో అందుకోసమని ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఆ వైట్ స్పేస్ని తెచ్చుకోవాలంటే సేమ్ కరెక్ట్గా అక్కడే మౌస్ పాయింటర్ ప్లేస్ చేసి డబుల్ క్లిక్ చేస్తే చూడండి వైట్ స్పేస్ వచ్చేస్తుంది, రైట్. ఇలాగా లేదంటే కన్నా ఈ మనకు పేజ్ బ్రేక్ చేస్తాం కదా, ఇక్కడ పేజ్ బ్రేక్ ఈ లైన్ మీదైనా మనం డబుల్ క్లిక్ చేస్తే వైట్ స్పేస్ హైడ్ అవుతుంది, అన్హైడ్ అవుతుందండి. అదొకటి. దెన్ ఇక్కడ మీరు ట్యాబ్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ట్యాబ్ హైడ్ అవుతుంది, మరి క్లిక్ చేస్తే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్లోకి వచ్చేసరికి అన్హైడ్ అవుతుంది, అంటే హైడ్ అవుతుంది కదా. మరి అది స్టిఫ్గా ఉండాలి, పర్మనెంట్గా ఉండాలనుకున్నప్పుడు ఏదో ఒక ట్యాబ్ మీద మీరు 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేయండి. సో చూడండి వచ్చేసిందా, ఇదన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు మనం కర్సర్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ టాప్లో ఉంది కర్సరు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కంటెంట్ని స్టార్ట్ చేయాలి వితౌట్ ఎనీ ఎంటర్, ఓకే, ట్యాబ్, స్పేస్ ఏమి ఇవ్వకుండా కర్సర్ ఇక్కడికి రావాలంటే ఎట్లా వస్తుంది అంటే మీరు ఏమి ఇంకా టైప్ చేయలేదు కాబట్టి. అప్పుడు మీకు ఎక్కడ కావాలో అక్కడ 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేయండి. సో చూడండి, కర్సర్ ఇక్కడికి వచ్చేసిందా. ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ 2 టైమ్స్ మీరు డబుల్ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ట్రిక్ మనకు. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఇందులో ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయాలనుకోండి, అంటే మౌస్ లేకోకుండా ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఓకే, మౌస్తోనే యూజ్ చేస్తారు. అట్లా కాకుండా మీ కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ప్రతి ఒక్క ట్యాబ్కి చూడండి, హోమ్ ట్యాబ్కి హెచ్, ఇన్సర్ట్ ట్యాబ్కి ఎన్, డిజైన్ ట్యాబ్ జీ, లేఅవుట్కి పి, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక క్యారెక్టర్ అసైన్ చేయడం జరిగింది కదా. సో మనం హెచ్ నొక్కితే చూడండి క్యారెక్టర్ హోమ్ ట్యాబ్ ఓపెన్ అయిపోయింది. హోమ్ ట్యాబ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్కి మళ్ళీ ప్రతి ఒక్క ఆప్షన్కి నంబరు ప్లస్ క్యారెక్టర్స్ అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫాంట్ కలర్ కావాలనుకోండి, ఏం నొక్కాలి మనం, ఎఫ్సి టైప్ చేసి ఇప్పుడు డౌన్ యారో యూజ్ చేసి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఆ కలర్ వచ్చేసిందా, అట్లాగా. సో ఇది ఒక ట్రిక్. సో ఇట్లాగా ఆల్ట్ ప్రెస్ చేస్తాం కదా, ఇది రావడానికి మీ కీబోర్డ్లో F10 అయినా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి F10 ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది అనమాట. F10 ప్రెస్ చేసినా కూడా ఇట్లా అవుతుంది అనమాట. ఇదొకటి. ఓకే. తర్వాత మీకు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అయితే కనిపిస్తుంది కదా. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది మనకు టాప్లో వద్దు, కింద ఇక్కడ రిబ్బన్ కింద రావాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే కింద చూడండి సో బిలో ద రిబ్బన్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బిలో ద రిబ్బన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది మళ్ళీ వెళ్ళిపోవాలంటే అక్కడ క్లిక్ చేసి సేమ్ ఆప్షన్ షో అబౌవ్ ద రిబ్బన్ అంటే రిబ్బన్ పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్కి ఫాంట్ కలర్ అప్లై చేయాలనుకోండి, సెలెక్ట్ చేస్తే చూడండి క్లిక్ చేస్తే ఇలాగ మొత్తం అంతా కూడా అప్లై అవుతుంది కదా. నేను వర్టికల్గా అప్లై చేయాలనుకున్నప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని చూడండి ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన కలర్ చూడండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆల్ట్ పట్టుకోండి కీబోర్డ్లో, చూడండి సెలెక్ట్ చేయండి. ఆల్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి ఫస్ట్.
సో చూడండి ఈ విధంగా అయితే మీరు కలర్ చూజ్ చేసుకోవచ్చు. ఇట్లాగా చూడండి సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్. ఓకే, డన్ వచ్చిందా. ఇట్లాగా కూడా మీరు కలర్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీకు తెలుగున విషయాలు చాలా ఉన్నాయండి ఎంఎస్ వర్డ్లో, అన్నీ కూడా నేను చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా. కామెంట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.